హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రై అలాగే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపించబోతున్నానండి. ఎప్పుడైనా టైం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇప్పుడు చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలాగా ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మిడిల్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేయించుకోండి. ఇలాగ వేగిపోయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ని ఇందులో వేసేసుకొని ఇలాగా వేయించుకోండి. ఇలా మనం చికెన్ లివర్ని వేయించుకునేటప్పుడు ఇందులోనే వాటర్ అనేది వస్తుందన్నమాట. ఆ వాటర్కే మనకి చికెన్ లివర్ అనేది బాగా మంచిగా ఉడికిపోయి వేగిపోతుంది. సో చూసారు కదా మనకి కలర్ ఎలా చేంజ్ అయ్యింది అని చెప్పేసి. ఇందులోనే వాటర్ చూడండి ఎలా వస్తుంది అనేది. ఈ వాటర్కే మనకి చికెన్ లివరు చాలా మంచిగా ఉడికిపోయి వేగిపోతుంది అనమాట. అస్సలు మనం వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరమే లేదు. ఇలాగా చికెన్ లివర్ బాగా వేగిపోయి వాటర్ అంతా కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, స్పైసీకి తగ్గట్టు కారము, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలాగా ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసారు కదా. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నీట్గా కట్ చేసి కడిగి తీసుకున్న చికెన్ని ఇందులో వేసేసి వేయించుకోవాలి. చికెన్ ఇలాగా బాగా వేగేటప్పుడు చూసారు కదా వాటర్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది. మనం వాటర్ అనేది వేయకుండా ఈ వాటర్లోనే చికెన్ అనేది బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు చికెన్ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇలాగ పసుపు ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల చికెన్లో ఉన్న స్మెల్ అంతా పోయి ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒక 10 నిమిషాలు బాగా వేయించుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసామంటే సో చూసారు కదా అస్సలు వాటర్ అనేదే లేదు. ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే దంచి పెట్టుకున్న ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు అనేవి బాగా వేగిపోవాలన్నమాట. మా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా ఆనియన్స్ అనేవి ఎక్కువగానే వేసుకుంటాము. మీరైతే ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగ బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని అలాగే ఇందాక మనం ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు తక్కువగా ఉంది అనిపిస్తే కనుక ఇప్పుడు రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒకసారి ముక్క తిని చూసి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా తక్కువైంది అనిపిస్తే కనుక మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మా ఇంట్లో ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా కానీ కొద్దిగా కారం ఎక్కువగానే వేసి చేస్తూ ఉంటాను. చికెన్ ఫ్రైలోకి కొద్దిగా కారం ఎక్కువగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపించేశాను కదా. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.